Hello everyone, welcome to our channel Learners Pro by Reshma. రీసెంట్గా మనకి ఎస్టర్డే దట్ ఈజ్ ఆన్ 1st August 2025 నాడు లోకమాన్య తిలక్ అవార్డుని మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారికి ప్రజెంట్ చేశారు. ఈ ఇయర్ ఇది ఎన్నో అవార్డు అని అంటే దిస్ ఈజ్ 43rd అవార్డ్, 43rd లోకమాన్య తిలక్ అవార్డ్. ఈ అవార్డుని ఎప్పటి నుంచి ప్రజెంట్ చేస్తున్నారు అని అంటే సిన్స్ 1983. ఈ అవార్డుని ఎవరు అందజేస్తారు అని అంటే తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్, ఆ సంస్థ ప్రతి సంవత్సరం ఈ అవార్డుని జర్నలిజంలో కానీ, సైన్స్లో కానీ, అదేవిధంగా బిజినెస్ యాక్టివిటీస్లో కానీ ప్రజలకి పనికొచ్చేటువంటి పనులు ఎవరైతే చేస్తారో, ప్రజల వెల్ఫేర్ కోసం ఆలోచించి పనులు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళకి ఈ అవార్డు అన్నది 1st August నాడే ప్రజెంట్ చేస్తారు. 1st Augustకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి? దట్ ఈజ్ డెత్ యానివర్సరీ ఆఫ్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు. బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అన్న టైటిల్ ఎప్పుడు వచ్చింది? 1916 సంవత్సరంలో అనిబిసెంట్ గారితో కొలాబ్ అయ్యి హోమ్ రూల్ మూవ్మెంట్ని చేసినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా మన భారతదేశంలో కండక్ట్ చేసినందుకు గాను ఆయనకి లోకమాన్య అన్న టైటిల్ లభించింది బాలగంగాధర్ తిలక్ గారికి. అండ్ తిలక్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. మనకి గణేష్ చతుర్థి, శివాజీ ఫెస్టివల్ ఇవన్నీ కూడా బాలగంగాధర్ తిలక్ గారి వల్లనే స్టార్ట్ అయ్యాయన్నమాట. అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇది వరకు ఈ అవార్డు ఇందిరాగాంధీ గారు అందుకున్నారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, అండ్ ఇట్లా మన నరేంద్ర మోడీ గారికి కూడా ఈ అవార్డు లభించింది. లాస్ట్ ఇయర్ ఈ అవార్డు 42nd ఎడిషన్ ఆఫ్ అవార్డు ఎవరికి లభించింది అని అంటే సుధామూర్తి గారు. ఆవిడ పుస్తకాలు రాస్తారు, అది మాత్రమే కాకుండా మంచి ఒరేటర్, దానితో పాటు రూరల్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫోసిస్ డైరెక్టర్ అయినటువంటి నారాయణమూర్తి ఆయన వైఫ్ అయినటువంటి సుధామూర్తి గారు ఇప్పుడు రాజ్యసభలో మెంబర్ కూడా. అయితే ఆవిడకి లాస్ట్ ఇయర్ లభించింది. ఆవిడ కంటే ముందు ఇయర్ నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు లభించింది. ఆయన కంటే ముందు దానికి ముందు ఇయర్లో ఎవరికి లభించింది అని అంటే మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకళ్ళకి పేరు. ఆవిడకి ఆ అవార్డు లభించింది, లోకమాన్య తిలక్ అవార్డు. అయితే బేసిక్లీ అసలు ఈ మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే మనకు తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.